ప్రస్తుతం వైసీపీ నేతలు ఎలా ఉన్నారంటే, కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా ఆకలితో ఉన్న పులుల్లా ఉన్నారా అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఆకలితో ఉన్న పులి ఏం చేస్తది? మీద పడి రక్కేస్తదనమాట. ఏదైనా ఫుడ్డొచ్చినప్పుడు ఆగదు. అలాగే ఫుడ్ అంటే ఏంటి ఇప్పుడు వైసీపీకి? అధికారం. అంటే అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా విజృంభిస్తారో, అలా ఆకలితో ఉన్న పులుల్లా తయారయ్యారు వైసీపీ నాయకులు అనేదే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొన్న ఆయన నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గాని, ఇప్పుడు పేర్ని నాని గారు నిన్న చేసిన వ్యాఖ్యలు గాని, ఇవన్నీ చూస్తా ఉంటే ఒక రకంగా వాళ్ళ మనసులో చాలా ఆవేదన ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రగిలిపోతున్నారు. అదే నేపథ్యంలో కంట్రోల్ అవుతున్నారు. చేసేదేం లేదు. ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇప్పుడు ఇంతకు మించి రగిలిపోయి, ఇంతకు ముందు రెచ్చిపోతే ఇంకా ఆ అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? కేసులు పెట్టి లోపలేస్తారు. లోపలికెళ్ళిన తర్వాత బెయిల్ వస్తుందో లేదో కూడా తెలీదు. లోపలే ఉండాలి పర్మనెంట్‌గా. అలాగని చెప్పి కంట్రోల్ అవుదాం అనుకున్నా ఎంత కంట్రోల్ అవ్వలేకపోతున్నారు. మనిషికి ఒక సహనం, ఓర్పు అనేది ఒక లెవెల్ వరకు ఉంటది. ఆ గీత దాటినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. తర్వాత రిలీజ్ అయినా అది వేరే విషయం. ఈ లోపల సోషల్ మీడియాలో మొత్తం ప్రపంచం అంతా చక్కర్లు కొట్టేస్తా వాళ్ళు మాట్లాడిన మాటలు. ఇప్పుడదే జరుగుతోంది. అంటే అంత ఆకలితో ఉన్నారు. అంటే అధికారం అనే ఆకలితో ఉన్నారాళ్ళు. అధికారం వస్తేనే వాళ్ళ ఆకలి తీరతది అంతే. అలాగని చెప్పి నిజంగా ఇవన్నీ తాటాకు చెప్పుల్లానే అనుకోవాలి. నిజంగా ఎవరెవరిని పొడిచేస్తారు, ఎవరినెవరిని నరికేస్తారు రప్ప రప్పమని ఇవన్నీ సినిమా డైలాగుల్లాగే ఉంటాయి. మహా అయితే ఏముంటది? కేసులు పెడతారు. వీళ్ళు పెట్టట్లేదా? అలాగే రేపొద్దున వాళ్ళు కూడా కేసులు పెడతారు. ఒకవేళ అధికారంలోకొస్తే. అసలు అధికారంలోకి రానివ్వమని చెప్తున్నారు కదా! పవన్ కళ్యాణ్ గారు. వచ్చినప్పుడు మాట చూద్దాంలే అంటున్నారు. నిజంగా అదే కనుక జరిగితే వీళ్ళు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల పాటు ఇవే డైలాగులు చెప్పుకోవాలి. లేదంటే ఇంక చెప్పడానికి కూడా ఎవరు ఉండరు. సైలెంట్ అయిపోతారు. అందరూ లోపలేస్తే ఇంక బయట ఎవడుంటాడు మాట్లాడడానికి? అదే జరుగుతది. ఏది ఏమైనా మంచి ఆకలితో అయితే కనిపిస్తున్నారు. ఆకలి తీరతదో లేదో చూడాలంటే 4 ఏళ్లు ఆగాలి.